సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అవియాన్ రియల్టర్స్ చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి కోర్టు ఆదేశాల కమిటీ కూడా పర్యటన చేపట్టింది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా బయటకు వచ్చింది. ఇక్కడ భీమిలి తీర ప్రాంతంలో జరిగినటువంటి అవియాన్ రియల్టర్స్ విజయసాయి కుమార్తె చెందినటువంటి సంస్థ 17,46,00,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేశారు. పెద్ద ఎత్తున కాంక్రీట్ ఉల్లంఘనలను కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు, ప్రకృతి విధ్వంసం చేశారు. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. సిఆర్జెడ్ అనుమతులు లేవు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కానీ జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఉండటం వల్లే వాటి మీద చర్యలు చేపడతాం. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అవియాన్ రియల్టర్స్ చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి కోర్టు ఆదేశాల కమిటీ కూడా పర్యటన చేపట్టింది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా బయటకు వచ్చింది. ఎవరైతే ఫిర్యాదుదారున్నారో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా కమిటీతో పాటు పర్యటన జరిగింది. దీనికి సంబంధించిన నివేదికలు ఏమున్నాయి, వారికి ఎవరైతే అవియాన్ రియల్టర్స్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మూర్తి యాదవ్ ఉన్నారు. సార్, దీని కమిటీ పర్యటించింది కదా, ఎటువంటి నివేదికని కోర్టుకి ఇచ్చింది? 5 సభ్యులతో కూడినటువంటి కేంద్ర జాయింట్ కమిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ భీమిలి తీర ప్రాంతంలో జరిగినటువంటి అవియాన్ రియల్టర్స్ విజయసాయి కుమార్తె చెందినటువంటి సంస్థ ప్రకృతి విధ్వంసం చేసి కాంక్రీట్ నిర్మాణాలు నో డెవలప్మెంట్ జోన్లో సిఆర్జెడ్ 2011 ఉల్లంఘనలు పాల్పడి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ పర్యటించిన తర్వాత 17,46,00,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేశారు. 3 నెలల్లో యథాస్థితిలోని మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ ఏదైతే పే చేయాల్సిందో అది కాకుండా 3 నెలల్లో కనుక ప్రక్రియ పూర్తి చేయకపోతే 2 ఫైన్ పెనాల్టీతో కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కోర్టులో కేసు కూడా అంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే భీమిలి కోర్టులో కూడా 488/2025 భీమిలి కోర్టులో అవియాన్ రియల్టర్స్ అధినేతల పేరు మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది హైకోర్టు డైరెక్షన్ మేరకు. ఎటువంటి నిర్మాణాలు ఎటువంటి ఉల్లంఘన జరిగాయని గుర్తించింది కమిటీ. పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు, ప్రకృతి విధ్వంసం చేశారు. తీర ప్రాంతం ఇసుక మేటలు అన్నింటిలో కూడా పూర్తిగా విధ్వంసం చేసేశారు. వాటిలన్నింటిలో కూడా మళ్ళీ యథాస్థితి తీసుకురావచ్చే విధంగా 3 నెలల్లో చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. నిర్మాణాలు చేపట్టారు కదా గతంలో వైసీపీ ప్రభుత్వంలో, వీరు ఎవరైనా సరే జీవీఎంసీ కానీ లేకపోతే మిగతా సిఆర్జెడ్ సంబంధించిన అధికారులు ఏమైనా అనుమతులు తీసుకున్నారు? ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. సిఆర్జెడ్ అనుమతులు లేవు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కానీ లేదంటే జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఉండటం వల్లే వాటి మీద చర్యలు చేపడతా ఉన్నారు. చేపట్టకూడదు. ఎలా ఏ ధైర్యం మీద వాళ్ళు ముందుకెళ్ళారు? అధికారం ఉంది కదా అని వాళ్ళు అంగబలం అర్ధబలం ఉందని చెప్పి అధికారం ఉందని చెప్పి ఒక దీంతో వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా తీర ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సంబంధించి అంటే దీనికి సంబంధించి టైం ఇచ్చారు కదా, వితిన్ టైంలో పూర్తి చేయకపోతే ఎటువంటి ఫైన్ మళ్ళీ విధించే అవకాశం? డబల్ ఫైన్ ఇంపోజ్ చేస్తారు. 34,96,00,000 రూపాయలు చేస్తారు. అవియాన్ రియల్టర్కి సంబంధించి అయితే ఏదైతే కమిటీ సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టిన దానికి సంబంధించి కూడా కమిటీ కూడా నివేదికను కోర్టుకి సమర్పించింది. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే సుమారు 17 కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించినట్టు తెలిసింది. 3 నెలలుగా అక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటిని తొలగించాలి. లేని పక్షంలో దాన్ని 3 నెలల తర్వాత ఏమైనా వీళ్ళు తొలగించకపోతే 3 నెలల లోపు దానికి సంబంధించి 34 కోట్ల రూపాయల ఫైన్ వేసే అవకాశం కూడా కోర్టు ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ ఇప్పటికే జీవీఎంసీ నియమించిందో అక్కడ ఉన్న డెబ్రీ తొలగించడానికి ఆయనకి కూడా వారి దగ్గర నుంచి ఎవరైతే అవియాన్ రియల్టర్స్ నుంచి కూడా ఫైన్ తీసుకొని ఆయనకి వసూలు చేసి ఈయనకి ఇవ్వాలంటే కూడా కోర్టు తీర్పిని తెలిసింది. మొత్తం దీనికి సంబంధించి కూడా క్రిమినల్ కేసు కూడా భీమిలి కోర్టులో కూడా నమోదైనట్టు కూడా ఫిర్యాదుదారు అయితే మూర్తి యాదవ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తోరాము, VVC1 టీవీ, విశాఖపట్నం.